అనంతపురంలో శుభదినం. మేము తీసుకున్నటువంటి కార్యక్రమం 160 రోజులు జరిగిపోయింది. అట్ ద సేమ్ టైం అనంతపురంలో సెకండ్ మెడికల్ స్టోర్ మెడ్జిల్లా బ్రాండ్ మీద మెడ్జిల్లా జెనిక్ ప్రైవేట్ కంపెనీ తరఫున మన పురుషోత్తం నాయుడు గారి తరఫున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీన్ని మా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు సరసమైన ధరలలో నాణ్యమైన మెడిసిన్స్ని విరివిరిగా అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంలో మేము ప్రతి జిల్లాకి మెడ్జిల్లా అనే స్లోగన్ జిల్లాకి వ్యాపింపజేయాలని తీసుకున్న దానికి మాకు మా అనుచరులు మాతో జర్నీ చేసినటువంటి మా కంపెనీ యొక్క పార్ట్నర్స్ విజయవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలో ఒక్కొక్క షాప్ మినిమం ఒక షాప్ మామూలుగా ఏంటంటే 2000 సంవత్సరాలు వచ్చినటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి ఈ జెనరిక్ మెడిసిన్స్ని కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోని సంఘటనల వల్ల విరివిరిగా అందుబాటులో లేకపోవడం, సామాన్య ప్రజలకు వైద్యం భారం అయిపోయి అతని యొక్క సంపాదనలో 30-40% వైద్యానికి పెట్టాల్సిన అవసరం వచ్చింది. అట్ ద సేమ్ టైం దీని గవర్నమెంట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సుప్రీంకోర్టు ఆర్డర్స్, మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కూడా ఎంత ప్రమోట్ చేసినా కూడా పెట్టుబడిదారు వ్యవస్థ దీన్ని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కబడుతూ అదొక జీర్ణించుకుపోయినట్టు వ్యవస్థని కుక్కటి వేలతోటి మనం పెకిలించాలనే ఉద్దేశంలో ఒక చిన్న ప్రయత్నంతో మేము తీసుకున్నటువంటి ఈ యొక్క మెడ్జిల్లా జెనిక్ ప్రైవేట్ లిమిటెడ్ని జిల్లాకి వ్యాపింపజేయాలనే దానికి ఇది ఒక ఆరంభము. మోడల్ షాపు మేలో స్టార్ట్ చేసినటువంటి ఇది ఒక షాపు, రెండో షాపు ఇంత టైం పట్టింది. 2000లో వచ్చినట్టు జెనరిక్స్ ప్రజలకు తెలవడానికి, అది కూడా 10%-15% తెలవడానికే 25 years పట్టింది. 100 షాపులు కనుక మామూలు షాపులు ఉంటే 10 షాపులు కూడా జెనరిక్ షాపులు లేవు. అది కూడా దానికి కూడా ప్రజలకు కూడా ఒక అవగాహన ఏంటంటే తక్కువ రేట్లు ఉండడం వల్ల చీప్ మెడిసిన్ అనే ఒక ఉద్దేశం. ఇది చీప్ ఏం కాదు. ఇక్కడ జెనరిక్ అనేది మెయిన్ ఎథికల్ ప్రోడక్ట్లో ఉండేది కూడా ఇదే ప్రోడక్ట్. ఎథికల్ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీ కూడా ఇవే ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ట్రెడ్డీస్, రాన్బ్యాక్స్, సిప్లా, బయోకెమ్ వరల్డ్ క్లాస్ కంపెనీస్. ఎందుకంటున్నానంటే వరల్డ్కు కావాల్సిన మెడిసిన్ ఆల్మోస్ట్ 40% మెడిసిన్స్ని ఈ యొక్క నేను చెప్పే 10 కంపెనీలే సప్లై చేస్తున్నాయి. అదే కంపెనీలు జెనరిక్స్ని తయారు చేస్తుంది. మరి వై నాట్, ఎందుకు వాడతలేరు? మెయిన్ ఏంటంటే అందుబాటులో లేకపోవడం. అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంలోనే మేము ఈ యొక్క ఆస్పెక్ట్ తీసుకున్నాం. దాంట్లో మేము ఆల్మోస్ట్ విజయవంతంగానే కంప్లీట్ చేసిన అనుకుంటున్నాం. ఇది ఇంకా ముందు సాగుతుంది. రేపు గిద్దలూరులో ఓపెనింగ్ ఉంది ఒకటి, తర్వాత చీమకుర్తి, తర్వాత ఒంగోలు, ఈ విధంగా రాయలసీమ, ఆంధ్ర ముందు భాగంలో ఉంది మా కంపెనీకి సంబంధించిన వరకు. తెలంగాణలో నిజామాబాదు, మెట్పల్లి, జగిత్యాల కొన్ని ప్యాకెట్స్లలో మేము స్ప్రెడ్ అవుతున్నాం. ముందు మిగతా రాష్ట్రాల్లో కూడా వెళ్తాం. అట్ ద సేమ్ టైం ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 30 షాపులు మా కంపెనీకి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ట్యాక్స్ జరుగుతున్నాయి, కాకపోతే ప్రజలకు ఫలాలు అందుతలేవు. మన షాపులలో 30-80% డిస్కౌంట్ పబ్లిక్ అందుతుంది. షాపులు పెట్టుకున్న వాళ్ళకి కూడా తక్కువ ఏం లేదు, 30% షాప్ వాళ్ళకి వెళ్తుంది. మామూలు మెడిసిన్లో ఉండేది కూడా జెనరిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కెమికల్. దాంట్లో ఏ కంపోజిషన్ ఉంటుందో దీంట్లో కూడా అదే కంపోజిషన్ ఉంటుంది. అవి ఎవరు తయారు చేస్తున్నారు, ఇవి అవే తయారు చేస్తున్నారు. అది ఎవరి అండర్లో అంటే మన డ్రగ్ డిపార్ట్మెంట్ అండర్లోనే అవి తయారవుతాయి. ఇవి కూడా అదే డ్రగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తయారవుతాయి. దీంట్లో ఏమాత్రం తక్కువ మెడిసిన్ ఉంటుంది, చీప్ అనేది లేదు, ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే అవగాహన లేక మన డాక్టర్లు ఈ ప్రమోట్ చేయకపోవడం ఒకటి. మన అంటే వైద్యుని దేవునిలాగా పోల్స్తాం కాబట్టి అతను రాసిందే తీసుకోవాలి కాబట్టి అతను కూడా ఏంటంటే వస్తున్నారు బై ప్రోడక్ట్ లాగా. వచ్చిన వాళ్ళ దగ్గర మనం ఎట్లయితే చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటున్నారు. నా పేరు పురుషోత్తం నాయుడు సార్. నేను అనంతపూర్లో మెడ్జిల్లా అనేది జనరిక్ మెడికల్ షాప్ పెట్టడానికి కారణం ఏంటంటే మా అశోక్ కుమార్ సార్ గారు నాకు 2 months నుంచి జనరిక్ మనం ప్రజల్లోకి తీసుకుపోతే నాణ్యమైన మందులే ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది. అందుచేత వీళ్ళకి ఎవరైతే జనాలకు తెలియదో డబ్బు కూడా సేవ్ అవుతుంది. మన మెడిసిన్కు 100 రూపీస్ అయితే మన జనరిక్లో మినిమం 20-30 రూపీసే పడుతుంది. ఆ విధంగా అవగాహన వచ్చి ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పేసి నా కాన్సెప్ట్ ఏదైతే చెప్పాడో, సరే సార్ కూడా మంచి అవగాహనతో నాకు చెప్పాడు కాబట్టి నేను సార్ దావలో నడుస్తూ ఇక్కడ మెడికల్ స్టోర్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది సార్. అది ఈరోజు విజయవంతంగా మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు తొందరలోనే ఈ జనరిక్ మీద ఒక అవగాహన వచ్చి బాగా అవేర్నెస్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సార్ ముందే చెప్పాడు, పిఎం గారు కూడా ఫుల్ ప్రమోట్ చేస్తున్నాడు, మనకు సపోర్ట్ చేస్తూ ఉంది గవర్నమెంట్ కూడా. అందుకే
మేమే కాదు మీరు కూడా అదే పాత్రికేయులు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీరు కూడా ఈ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్క సమాజానికి ఉపయోగపడేది కాబట్టి అవేర్నెస్ తీసుకొచ్చి మన జనరిక్ మందుల గురించి కొద్దిగా అవగాహన కలిపేటట్టు చెప్తే ప్రజలు కూడా కొద్ది వరకు మోటివేషన్ అయ్యి అంతా ఈ జనరిక్ మందులనే వాడతారు సార్. మంచి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను సార్. దయచేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అశోక్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.